ఒక వ్యక్తి జీవితంలో ఈ లోకములో సమాధానకరంగా జీవించాలంటే అతడు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందటం ఎలాగో అని అడుగుతుంటారు నన్ను. నీ అంతట నువ్వు మారు మనస్సు పొందాలి అంటే అది అవదండి. మారు మనస్సు పొందుటకు పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తాడు. పాపముల గురించి, తీర్పుని గురించి నిన్ను ఒప్పింపజేసే ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు, నీ స్థితిని నీవు గ్రహించుకొని పశ్చాత్తాపడినప్పుడు నీకు నూతన హృదయాన్ని, నూతన మనస్సును ప్రభు ఇస్తానన్నాడు. నేను మారు మనసు పొంది 44 సంవత్సరాలు అయిందండి. మళ్ళీ నా మనసు తిరిగి పాత వాటికి వెళ్ళలేదు. మళ్ళీ నేను ఒకప్పుడు ప్రేమించిన సినిమాలో, సిగరెట్లో, స్నేహాలో, లోకంలో, డబ్బో, హోదాలో వీటి గురించి నాకు ఆలోచనే లేదు అసలు. ఎందుకంటే నా మనస్సు ప్రభువు మార్చిన తర్వాత ఆయనే నా హృదయంలో ఉన్నాడు. ఆయన కొరకైన ఆరాటంలో నేను ఉన్నాను. కానీ ఈ రోజుల్లో మారు మనసు వారానికి 3 సార్లు పొందుతారంట కొంతమంది. ఇంకెప్పుడు తాగనయ్యా, బుద్ధి వచ్చిందయ్యా అనే మళ్ళీ తాగి 2వ రోజు ఏమయ్యా, ఓ బ్రదర్ని అడిగేవాడిని నేను, ఏం బాబు తాగటం మానేసావా? మానేశానన్నా. ఎప్పటి నుంచి? ఇవాళ నుంచి అన్నా. మళ్ళీ 3 రోజులే కనపడ్డాక మానేసావా? మానేశానన్నా. ఎప్పటి నుంచి? ఇవాళ నుంచి అన్నా. అదేంటండి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటి ఒప్పుకొని మరల చేయువాడు కనికరం పొందను. ఎంత మంచిగా వింటున్నారు చూడండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని మరల చేయువాడు కనికరము పొందను. ఎంతమంది బైబిల్ చదువుతున్నారో నాకు అర్థమైపోతుంది ఇప్పుడు. ముందు కూర్చున్న వాళ్ళు ఎప్పుడు చెప్తారులేమ్మా మీరు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. విడిచిపెడితే కనికరం. ఒప్పుకొని మళ్ళీ చేయటం, ఒప్పుకొని మళ్ళీ చేయటం అనేది నీ మనసు మారని స్థితి. యేసుతో వెళ్ళ నేను తీర్మానించాను, నేను వెనదరగను. నా వెనుక లోకం, నా ముందు క్రీస్తు, నేను వెనక్కి వెళ్ళను మళ్ళీ అని సుందర్ సింగ్ రాశాడు, పాడాడు. తన బ్రతుకంతా అలాగే జీవించాడు. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు జారిపోతున్నామండి, పడిపోతున్నామండి, ఉండలేకపోతున్నామండి, మానలేకపోతున్నామండి అనే పరిస్థితుల్లో ఉన్న బలహీనమైన క్రైస్తవ భక్తి కలిగిన వారిగా ఉన్నాడు. దేవుడు ఆ దినాల్లో చూసి చూడనట్టు, పాత నిబంధనలో దావీదుకి 2 భార్యలు ఉన్నారు కదండి, నాకుంటే ఏంటన్నాడు ఆయన. ఏమండి, అది ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడు కాదది. ఇప్పుడు ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతివానికి సొంత భార్య ఉండాలి. భార్యను విడిచి మరొకతను వివాహం చేసుకున్నాడు వారు వ్యభిచారం చేయుచున్నాడు. పరపురుషునితో సంబంధం కలిగిన వ్యక్తి వ్యభిచారంలో ఉన్నది. ఈ రోజున కనీసం తన శరీరం దేవుని ఆలయముగా ఉందని గ్రహించి జారత్వము నుండి పారిపోవాలని, వ్యభిచారము నుండి పారిపోవాలని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయంలో వ్యభిచారము చేయుచున్నాడని గ్రహించే విశ్వాసులు అనబడేవారు ఎంతమంది ఉన్నారండి? పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి, యెహోవా శాపము నందిన వాడు దానిలో పడను. అలాంటి గోతులో పడి ఉంటే ఇలాంటి సమయంలో పశ్చాత్తాపడండి. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడల వాని కాళ్ళు కమలకుండానా, ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకునే ఎడల వాని ఒడి కాలకుండానా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరో ఫ్యామిలీ మీటింగ్ అయినంటేనే పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యా మాకు పెళ్ళి 8 నెలలు అయిందండి, మాకిద్దరికి ఎయిడ్స్ రోగం పట్టండి అని ఏడుస్తూ ఉన్నారు, బోర్ని ఏడుస్తూ ఉన్నారు. అయ్యయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ రోజున క్రైస్తవులు అనబడేవాడు తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవడం లేదు. నీ దేహము దేవుని నిమిత్తమే కానీ వేష నిమిత్తము కాదు. వివాహమునకు ముందే విచ్ఛిన్నంగా తిరగటం, పరస్త్రీలతో పరపురుషులతో సంబంధం పెట్టుకునటం. ఎంతోమంది యవన బిడ్డలు ప్రేమ కలాపాలంటూ ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వివాహానికి ముందే వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు, వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. పశ్చాత్తాపడండి, లేని ఎడల కీడు, నష్టము నిన్ను వెంటాడుతుంది, నిత్య నరకానికి నిన్ను తరుముతుంది. మారు మనసు పొందండి. రోగం పోవాలని ప్రార్థన చేయటం కాదండి, రోగానికి కారణమైన పాపం పోవాలని ప్రార్థన చేస్తాను నేను. ఎవరన్నా వస్తే రోగం తగ్గాలంటే మీరు చేసిన పాపం కొరకు పశ్చాత్తాపమే మందు. పశ్చాత్తాపానికి మించిన మందు ప్రపంచంలో ఏ డాక్టరు, ఏ విజ్ఞానవేత్త కనిపెట్టలేదండి. నువ్వు పశ్చాత్తాపడితే ఎంత పాపమైనా, ఎంత రోగమైనా, ఆ పాపం వలన వచ్చిన ఎటువంటి పరిస్థితులైనా వాటిని మార్చగలిగిన శక్తి
మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఉంది. అదే సువార్తలోని సారం. అదే సువార్తలోని సారం. ఈ యేసయ్యను నమ్మండి. ఈ యేసయ్య దగ్గర దాయకండి మీ జీవితాన్ని. మీ జీవితంలో పాపాన్ని దాచుకోకండి. అది ఆటం బాంబులా పేల్తది ఏదో ఒకరోజు. నువ్వు దాచుకున్న పాపం నిన్ను పట్టుకుంటుంది. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని దేవుడి వాక్యం హెచ్చరిస్తుంది. నీ పాపం నిన్ను పట్టుకొని నవ్వుల పాలు చేయకముందే నువ్వు నీ పాపాన్ని పట్టుకొని ప్రభు పాదాల దగ్గరకు తెస్తే నువ్వు క్షమించబడతావు. నువ్వు మారు మనసు పొందితే నీ మీద ఉన్న శాపమంతా కొట్టివేయబడుతుంది. పాతవన్నీ గతించిపోయాను. పరలోకంలో ఒక ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బైబిల్ ఉందంట. అక్కడ ఆ బైబిల్ని వెళ్ళి తిరిగేస్తా ఉన్నాడు ఒక విశ్వాసి. తిరిగేస్తూ అనుమానం వస్తే ప్రభువా అన్నాడంట. ఏమి నాయనా అన్నాడంట. ప్రభువా మా భూలోకంలో ఉన్న బైబిల్ ఇది ఒకటేనా అన్నాడంట. ఒకటే అన్నాడంట. అలాగా మరి అబ్రహాము అబద్ధం అడిగిన సంగతి ఇందులో లేదేంటి ప్రభువా? దావీదు బెత్షెబాతో పాపం చేసిన విషయం ఇక్కడ రాయలేదేంటి ప్రభువా? పేతురు యేసుప్రభుని ఎరగడని బొంకాడు కదా, ఆ పేజీలు ఇక్కడ లేవేంటి నాయనా అని అడుగుతున్నాడట. ఆడు ప్రభు అన్నాడట, అవన్నీ నేను క్షమించిన పాపాలయ్యా. నేను క్షమించిన పాపాలన్నీ మరి నేను ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోను. నేను నిన్ను క్షమించిన తర్వాత ఒక నూతన వ్యక్తిగా నిన్ను చూస్తాను, కానీ నువ్వు గతంలో చేసినవన్నీ మళ్ళీ గుర్తుపెట్టుకొని నిన్ను మళ్ళీ సతాయిస్తూ బెదిరిస్తూ కూర్చునేవాడు కాదు. నేనే నా చిత్తానుసారముగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. ఇంత మంచి యేసయ్య మనకుండగా ఒక్కోసారి అండి మన పాపాలను మనమే క్షమించుకోలేం, మర్చిపోలేం. కానీ మనల్ని ప్రేమించిన యేసయ్య మన పాపాలు మరలా జ్ఞాపకం చేసుకోడు. నీ పాపాల మూటను నా వీపు వెనక పడేశాను అన్నాడు. ఎక్కడ పడేశాడంట? ముందు పెట్టుకోవట్లేదు. ఎక్కడ పడేశాడు? వీపు వెనక పడేసి. మనం మనుషులైతేనా క్షమించాలే అంటారు. మళ్ళీ కోపం చూడ మొన్నటి చేసావు మొత్తం మళ్ళీ తగిలించుకుంటారు ఏంటంటే. కానీ యేసయ్య క్షమించి మర్చిపోతాడు. నీ పాపపు మూటను నేను సముద్రపు అగాధములో పడేశాను, అది మళ్ళీ పైకి తేలకుండా దాన్ని నేను విడిచిపెట్టాను. ఇంత గొప్ప యేసయ్య మనకుంటే ఎందుకంటే మనం ఇంకా మారు మనసు పొందకుండా ఉండటం, ఇంకా ఎందుకు ప్రభువు ఎదురుకు రాకుండా దాక్కోవటం, ఇంకా ఎందుకు ప్రభువుని సంధించకుండా దూరంగా పారిపోవటం, ఎందుకు మనల్ని మనమే కవరప్ చేసుకుంటూ నేను బాగానే ఉన్నానులే అని మనుషుల మెప్పులతో, మనుషుల గొప్పలతో, మనుషుల ముందు బాగున్నాను అనుకుంటూ సంతృప్తి పొందుతూ ఉండటం. పౌలు యొక్క బాధ్యత ఎవరిని ఎలా రక్షించాలో తెలియబడిన దేవునికి పూజిస్తున్నావు కాబట్టి ఇదిగో నువ్వు తెలుసుకోలేని దేవుడు ఈయన ఆకాశాన్ని భూమిని సృష్టించినవాడు. హస్తకృత్యముల యందు ఉండేవాడు, హస్తకృత్యములైన ఆలయముల్లో ఉండేవాడు కాదు. ఆయన ఆత్మస్వరూపిగా మన హృదయాలలో నివసించేవాడు అని ఆయన వివరించాడు. మీకు తెలుసా అండి, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు, మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడు. ఆయన బైబిల్ చెప్తుంది, ఆయనను వినయము గల వానిని ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వానిని దృఢపరచుటకు, విరిగి నలిగిన హృదయము గల వారి యొద్ద నేను నివాసము చేయుచున్నాను. ఈ అంచె దినాల్లో విరిగి నలిగిన హృదయం మనకు కావాలండి. దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించాలి. ఆత్మలు నశించిపోతున్నప్పుడు చూచి ఎగతాళి చేయటం కాదు, విమర్శించటం కాదు, నాకెందుకు వచ్చింది లేని తోసివేయటం కాదు, కానీ మన హృదయంలో పరితాపం చెందాలి. ఇంకా నీవు మారని పరిస్థితుల్లో ఉంటే మొదట నీవు నీ హృదయాన్ని నీ దేవునికి అప్పగించాలి. అదే నిజమైన పరిచర్య, అదే నిజమైన సేవ, అదే నిజమైన సువార్త. ఒక వ్యక్తి ఎంత పాపైనప్పటికీ అతన్ని క్షమించగలిగిన వాడు యేసు ప్రభు అన్నది సువార్త సారంగా, ప్రసంగ సారంగా ఉండాలి. ఓ రోజు ఇలాగే ప్రసంగం జరుగుతూ ఉంది, మీటింగ్ జరుగుతుంది. ఆ ప్రసంగికుడు కొంచెం పాతకాలపు ప్రసంగికుడు, కొంచెం నాజూగ్గా కాకుండా పచ్చిగా ప్రసంగం చేసేవాడు. ఆయన చాలా ధైర్యంగా ప్రసంగం చేసే ఆయన, ఓ దుర్మార్గుడా, ఓ దొంగ, ఓ వ్యభిచారి, ఓ మోసగాడా, ఓ అబద్ధికుడా, నువ్వు ఎలాంటి వాడివైనా సరే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అరిసేటప్పటికీ ఆ పక్క నుంచి ఓ బందిపోటు దొంగ జీపులో పోతున్నాడటండి. ఎవరైడు నన్ను పిలుస్తున్నాడు, ఎవరైడు నన్ను నా మీద అరుస్తున్నాడని తెప్పవయ్యా జీప్ అని చెప్పి నేరుగా జీపు లోపలికి వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చేసి, ఆ పేరు మోసిన దొంగ కాబట్టి కూర్చున్న వాళ్ళందరికీ ఎలాంటి వాడు అతను అందరికీ తెలుసు. అయిపోయింది ఇవాళ మన పాస్టర్ గారు పని అనుకుంటున్నారు వీళ్ళు. నేరుగా దిగాడు, వచ్చాడు,
పైకి వచ్చాడు, ఎన్ని కత్తులు ఎంత పెట్టుకుంటారు, తుపాకు బైదులు అన్నీ పెట్టుకొని ఉన్నాడు. నేరుగా వచ్చాడు, నేరుగా పాస్టర్ దగ్గరికి వచ్చాడు. మళ్ళాంటి పాస్టర్ లేదు, నన్నేం చేయక నీ దండం పెడతాను, నువ్వు మంచాడు. అయ్యగారు ఇచ్చారు, అందరూ వందనాలు చెప్పండి, అయ్యగారు కోసం అందరూ ప్రాణం చేద్దాం, అయ్యగారు గొప్ప ధనవంతుడు అయిపోతాడని చెప్పుంటారు. అట్లేం చేయలే, ఏం లేదు, క్వైట్గా నిలబడ్డాడు, స్థిమితంగా నిలబడ్డాడు. తీరిక దగ్గరకు వచ్చాడు. ఏంటి చెప్తున్నావు, ఇప్పుడు చెప్పు అన్నాడంట. ఓ దొంగ, ఓ దుర్మార్గుడా, ఓ నీచుడా, ఓ వ్యభిచారి, ఓ అబద్ధికుడా, నీవెవడమైనా సరే యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అదే ఫోర్సులో అదే మాటలతో ఖచ్చితంగా చెప్పాడంట. వాడికి ఎట్టుందంటే ఎక్కువ జీప్ అన్నాడంట. అంతే, జీపులు ఎక్కాడు, తిస్సు వెళ్ళిపోయింది. ఇంకేళ్ళందరూ మా పాస్టర్ గారిని కాపాడు, మాస్టర్ గారిని కాపాడు. నేరుగా జీపులో ఊరు బయటికి తీసుకెళ్ళాడు, ఆ గుహల్లోని తీసుకెళ్ళాడు. ఇదిగో నేను చంపిన వాళ్ళ శవాల పుర్రెలు, ఇంతమందిని చంపిన హంతకుడు నేను. ఇంకో గదిలో తీసుకెళ్ళాడు. ఇదిగో నేను దోచుకున్న సొమ్ము, ఇంత బంగారం, ఇంత వెండి, ఇంత ధనం. ఇంకో చోట తీసుకెళ్ళాడు, గ్యాంబ్లింగ్ జరుగుతుంది, అక్కడ పేకాడుతున్నారు, తాగుతున్నారు. ఇదిగో వీళ్ళందరూ మా టీం, ఇక్కడ ఈ వేశ్యల గృహం నడిపించేవాడు నేనే, ఈ బార్ నడిపించేది నేనే. ఇప్పుడు చెప్పు నీ ప్రసంగం అన్నాడంట. ఓ దొంగ, ఓ దుర్మార్గుడా, ఓ నీచుడా, ఓ మోసగాడా, ఓ అబద్ధికుడా, నువ్వు ఎవడవైనా సరే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడి శక్తితో ఆ మాటలు అతని గుండెల్లో టపా 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 గుచ్చుకున్నట్టున్నాయండి. అట్టగే మోకాళ్ళ మీద పడిపోయాడు. కన్నీటితో నా కోసం ప్రార్థన చేయమని. ఇది కథ కాదు, నిజంగా జరిగిన సంభవం. రక్షించబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, తను సరెండర్ అయిపోయాడు, చెరసాల శిక్షను అనుభవించాడు, తిరిగి చేయాల్సిన ఇచ్చేశాడు. తర్వాత బయటకు వచ్చి దేవుని సేవకుడయ్యాడు. యేసుక్రీస్తు క్షమించలేనంత పాపం, ఆయన రక్తం కడగలేనంత దోషం ఈ లోకంలో లేనే లేదు. నీవెంత పాపివైనా, చిన్న పాపివైనా, పెద్ద పాపివైనా నిన్ను క్షమించడానికే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. కారణం, మనందరి దోషము ఆయన మీద మోపబడింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది. మన వ్యసనాలను ఆయన భరించాడు, మన దుఃఖాన్ని ఆయన భరించాడు, మన పాప భారాన్ని ఆయన భరించాడు. మరణం యొక్క బలబగలవాడిని అనగా సాతానును, అపవాదిని మరణము ద్వారా జయించాడు. పాతాళాన్ని జయించి, నరక శక్తులను జయించి, మృత్యుంజయుడైన క్రీస్తు, నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు అన్నాడు. ఆయన ద్వారానే ఎవరైనా మోక్షం వెళ్ళగలరు, ఆయన ద్వారానే పరలోక రాజ్యం చేరగలడు అని నిజంగా మనం నమ్మితే నిత్య నరకాడికి పోతున్న వారి గురించిన భారం, పరితాపం, బాధ్యత మన మీద ఉంది. అదే ప్రతి దైవ సేవకుడు చేయవలసిన సేవ. అదే ప్రతి విశ్వాసి క్రీస్తుని కనుగొన్న తర్వాత చేయవలసిన పరిచర్య. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు యెరూషలేములో, యూదయలో, సమరయలో, బుదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండుడి అని ప్రభు చెప్పాడు. మేఘాళుడైన ప్రభు త్వరలో రారాజుగా రాబోతూ ఉన్నాడు. సకల జనులకు సాక్షార్థమై సువార్త ప్రకటించబడితే తప్ప నా రాకడ ఆలస్యమవుతుందన్న ప్రభు ఆయన సువార్తను ప్రకటించవలసిన భారాన్ని మన మీద మోపి ఉన్నాడు. పౌలు అంటున్నాడు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటించిన నీలో నాకు శ్రమ. ఉచితముగా సువార్తను ప్రకటించడమే నా జీతము. నేను ఇష్టపడకపోయినప్పటికీ గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడి ఉన్నది. దేవుడు నన్ను ఈ పని చేయమని అప్పగించాడు కాబట్టి నాకు ఇష్టమున్న ఇష్టం లేకపోయినా సువార్త ప్రకటించవలసిన అవసరత, బాధ్యత నా మీద ఉన్నది. విశ్వాసాలను బడే మీరందరూ మీ తోటి వారిని, మీ ఇంటి వారిని, మీ పొరుగు వారిని మతం మార్చమనో, కులం మార్చమనో, బలవంతం చేయమనో ఎప్పుడూ యేసుప్రభు చెప్పలేదు. కానీ నీవు నీ ఇంటి వారికి సాక్షిగా నిలబడు, వారికి ఆదరణగా నిలబడు, వారికి మాదిరిగా నిలబడు, వారికి నీ ప్రేమను పంచు, వారికి యేసయ్యను గురించి తెలియజేయి, వారిని ప్రభు కొరకు సంపాదించు, వారి మనస్సు మారునట్లుగా వారి కొరకు ప్రార్థించు. సహోదరులారా, సహోదరులారా, నా హృదయంలో ఉన్న వేదన, నేను ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవ యొక్క ఆతృత, ఆశ, ఆస్తులు సంపాదించుకోవాలనో, సంఘాలు స్థాపించాలనో,
గొప్ప పేరు సంపాదించాలనో కానే కాదండి. నేను 44 సంవత్సరాలుగా సేవలో ఉన్నాను. 33 సంవత్సరాల నుంచి వరకు నేను సేవ చేస్తున్నప్పటికీ అనామికుడిగా ఉన్నాను. నా సేవ మూల సందుల్లో గొంతుల్లో కొండ జాతుల వారి మధ్య అక్కడ ఇక్కడ మూలలో జరిగేది. ఈ టీవీ వచ్చాకే అనవసరంగా ప్రసిద్ధి అవుతున్నాం, వెల్ నోన్ అవుతున్నాం. కానీ అందుకే మరింత జాగ్రత్తగా నా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నా యేసయ్య నాకు అప్పగించిన సువార్తను ప్రకటించడానికి తీర్మానించుకున్నాను. ఇటువంటి సేవ కొరకు దయచేసి ప్రార్థించండి. ఇంకా మీరు నామకార్థ క్రైస్తవులుగా ఉంటే ఆ అజ్ఞాత కాలంలో చూచి చూడనట్టు ఊరుకున్న ప్రభు యొక్క కృపను మీరు నిర్లక్ష్యం చేయకండి. దయచేసి నీ పాపముకు నీకు రావలసిన శిక్ష రాలేదని యేసయ్య చూడలేదనుకోవద్దు. యూదా ఇస్కరియోతు సంచిలో ఉన్న డబ్బులు దొంగిలించుచూ వచ్చాడట. అతను దొంగిలిస్తూ వచ్చింది యేసు ప్రభువుకు తెలుసా తెలీదా? సింపుల్గా చెప్పండి ఒక మాటలో. తెలిసి ఎందుకు ఊరుకున్నాడు? మరి చెయ్యర కొట్టచ్చు కదా, తిట్టొచ్చు కదా, అడగొచ్చు కదా. ఏమనలా. వాడికే బుద్ధి వస్తుందిలే. అలాగే దేవుడు మనం కూడానండి, మనం అనుకుంటున్నాం నేను ఏమని చేయలేదు కదా, దేవుడు పర్వాలేదు చూడలేదులే అనుకుంటున్నాం. లేదు, చూస్తున్నాడు. నీ నడక, నీ పడక, నువ్వు కూర్చుంటా, నువ్వు లేచుట ఒక సీసీ కెమెరా కంటే ఎక్కువగా నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. వారి క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది, నేను త్వరగా వస్తున్నా జీతం పట్టుకొని అంటున్నాడు. జాగ్రత్త. యేసునామాన్ని ధరించి మోసాలు చేస్తే, యేసు ప్రభు నామంలో వ్యాపారాలు చేస్తే, యేసు ప్రభు నామంలో బోగసు సేవ చేస్తే, నేను దేవుని ముందు నిలబడ్డప్పుడు నాకు అయ్యో నాకు శ్రమ, ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మేము మీటింగ్లకు వచ్చాం ప్రభువా, మేము కానికిచ్చాం ప్రభువా, మేము ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాం ప్రభువా, మా ఫోటో కూడా టీవీలో వచ్చింది నాయనా. మీరెవరో నాకు తెలియదు, మీ పాస్టర్ గారికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలియదు. ఏంటంటే అందుకే మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు మేము టీవీలో వెయ్యం. ఎందుకంటే మీకు టీవీలో వేస్తే మీకు ప్రతిఫలం వచ్చేసింది. మేమిచ్చే ప్రతిఫలం అంతే. కానీ ప్రభువు ప్రతిఫలం గొప్పది, నూరంతలు ఇస్తాడు ఆయన. రహస్యంగా కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేత్తో తెలియకుండా ఇమ్మన్నాడు. ఈయుడి మీకు ఇవ్వబడినన్న ప్రభువు మీకు ఇస్తే అది గొప్పగా, మేమిస్తే ఏం ప్రయోజనం, ఏం పొగిడితే ఏం ప్రయోజనం అండి. దేవుడిచ్చే బహుమానం కోసం ఎదురు చూద్దాం. దేవుడు నా జీవితాన్ని చూస్తున్నాడు, దేవుడు నా ప్రయాసను చూస్తున్నాడు, దేవుడు నా కన్నీటిని చూస్తున్నాడు. ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు అన్న విశ్వాసంతో పరిచర్యలో కొనసాగటమే ధ్యేయంగా ఉందాం. నేను ఇన్ని రోజులు భక్తిగా ఉన్నానే, ఎవరిని తిట్టకుండా ఉన్నానే, అబద్ధాలు ఆడకుండా ఉన్నానే, దేవుని భయపడి ఉన్నానే, అందరికీ చులకనైపోయానే, నాకు దేవుడు ఏం చేశాడు అనే మనసు వచ్చిందా మీకు ఎప్పుడైనా? రానివ్వకండి. నీ దేవుడు నీ పక్షంలో న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీటిని తొడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన త్వరలో రారాజుగా రాబోతున్నాడు. ప్రతి వానికి ఆయన సిద్ధపరిచిన జీతాన్ని తీసుకొని వస్తున్నాడు. ప్రతి వారు మీ హృదయాలను పరిశీలించుకోవాలని. నిజమైన క్రైస్తవ జీవితం నీకుందా? నిజమైన భక్తి జీవితం నీకుందా? నీ హృదయం మారిందా? రక్షించబడ్డావా? మారు మనసు పొందావా? సేవకుడా, సహోదరుడా, నీ పరిచర్య ప్రభు యొక్క అగ్ని పరీక్షకు నిలబడుతుందా? ప్రభు ఇచ్చే ప్రతిఫలాన్ని అందుకునే పరిస్థితుల్లో ఉందా అని మనల్ని మనం పరిశీలించుకుందాం. అతి ప్రశస్తమైన సమయంలో మనం ఉన్నాం. ఇది ప్రత్యేకమైన సమయం. పరిశుద్ధాత్ముడు నీ మీదకు దిగి వచ్చే సమయం. నీ అంతరంగంలో ఒక అద్భుతం జరిగే సమయం. నీ పాపాలకు పరివర్తన, పశ్చాత్తాపం పొందవలసిన సమయం ఇది. పరిహారం జరగబోయే సమయం ఇది. పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తుండగా, నీ హృదయ స్థితిని నీకు బయలుపరుస్తూ ఉండగా, ప్రభు సన్నిధిలో నీ తప్పును ఒప్పుకుంటే ఈ రాత్రి ఒక అద్భుతం జరుగుతుంది. చీకటిలో ఉన్న నీవు వెలుగుతో నింపబడతావు. అబద్ధములో ఉన్న నీవు సత్యముతో నింపబడతావు. రోగాలతో, వేదనతో, కలవరాలతో నిండిన నీ హృదయం సమాధాన సంతోషాలతో నింపబడుతుంది. నీవు జీవాధిపతివి, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు కృపా సంపన్నుడవు. నీ కృపలోనే నేను బలపడగలనని, నీ సహాయంతోనే నేను వర్ధిల్లగలనని ఈ రాత్రి గుర్తిస్తున్నానయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు ఒక అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చేయాలని, ఒక నూతన హృదయాన్ని నీకు ఇవ్వాలని, నీ పాప బంధకముల నుంచి విడిపించాలని, నీ సమస్యలన్నీ తీర్చాలని, నీ ఇంటిలో ఉన్న చిక్కుల్లో నుంచి నేను విడిపించాలని, నీ రోగాలన్నింటినీ ముట్టి స్వస్థపరచాలని, నీ సమాధానము లేని పరిస్థితి నుంచి నిన్ను విడిపించాలని యేసయ్య మన మధ్య సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలని ఆశిస్తున్నాడు.
ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి చివరిగా ఒక్క మాట అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో కూడి వచ్చిన ఈ సమూహాన్ని చూడు ప్రభువా. ఈ గుంపును గుంపుగా కాక ఒక్కొక్కరిగా నీవు పరిశీలిస్తున్నందుకు వందనములు నాయన. హృదయేంతరేంద్రియాలను పరిశీలించేదేవా, మా హృదయాల్లోని మూలుగులు, మా హృదయంలో ఉన్న నిట్టూర్పులు, మా ఆలోచనలు, మా ఆశలు, మా కోరికలు చూచే దేవుడిగా ఉన్నందుకే వందనములయ్యా. క్షమించే దేవుడిగా ఉన్నందుకే వందనములయ్యా. రోగములతో వచ్చిన ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము. నా యేసయ్య నన్ను ముట్టాడు, నాకు స్వస్థత కలిగింది అన్న విశ్వాసముతో వెళ్ళడానికి సహాయం చేయము. బండ గుండెలతో, పాపపు గుండెలతో, పాడైపోయిన గుండెలతో, పాడైపోయిన జీవితంతో వచ్చిన వారిని ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరివర్తన చెందినట్లుగా ఆ బండలను పగలగొట్టు, సుత్త వంటి నీ మాటలతో పగలగొట్టుచున్నాము తండ్రి. ప్రతి గుండె నీ సన్నదిలో పగిలి విరిగి నలిగిన గుండెలతో, హృదయాలతో క్రీస్తును హృదయ సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్న వారిగా నా యేసయ్య నాతో ఉన్నాడు అన్న విశ్వాసము మా ఒక్కొక్కరికి నీ దయచేయు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.